సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ప్రభుత్వ స్కూళ్ళకి, కాలేజీలకు, యూనివర్సిటీలకు అన్నిటికీ దాదాపు 15 రోజుల పాటు దసరా సెలవులైతే ఇచ్చారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మాత్రం సెలవులైతే ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రతి సమ్మర్‌లో గానీ, దసరా హాలిడేస్ గానీ, సంక్రాంతి హాలిడేస్ గానీ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఏ మాదిరిగా అయితే హాలిడేస్ ఇస్తున్నారో అదే మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు చిన్నారులు, లబ్ధిదారులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అందరూ కూడా బతుకమ్మ సంబరాలని ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్తారు. కాబట్టి హాలిడేస్ ఇస్తే మంచిగుంటుంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రం సెలవుల్లో తరగతులు రన్ చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆదేశిస్తున్నటువంటి ప్రభుత్వం మరి అంగన్వాడీ చిన్నారులకు మరి తరగతులు, అంగన్వాడీ కేంద్రాలను ఎలా నడిపిస్తారని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కొంత ఉపశమనం అయితే కలిగించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనొచ్చు. అంగన్వాడీ టీచర్లకు వెసులుబాటు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉత్తర్వులు అంటే ఇక్కడ న్యూస్. అంగన్వాడీ టీచర్లు మధ్యాహ్నం 2 గంటల తర్వాత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ వెసులుబాటు ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు టీచర్లు వారికి నిర్దేశించిన విధుల్లో పాల్గొనాలని, ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ బతుకమ్మ ఆడుకోవచ్చని తెలియజేస్తూ అధికారులు మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. బతుకమ్మ సంబరాలు ఈ నెల 2 నుంచి 12 వరకు జరుగుతాయని, ఆ 10 రోజుల పాటు ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇంకోటి చూస్తే మరి ఏపీలో కూడా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు ఈ విధంగానే కనీసం సెలవులు ఇవ్వకుండా కానీ ఈ విధంగా కొంచెం వెసులుబాటు కల్పించినా బాగుండేది. మరి ఇంతవరకు అయితే ఉత్తర్వులు అయితే రాలేదు. ఇంక విషయంలో చూస్తే ఇంకోటి, పోషకాహార నాణ్యతపై రాజీ పడొద్దు, తయారు నుంచి సరఫరా దాకా పర్యవేక్షణ ఉండాలి. మంత్రి సీతక్క అంటే ఇక్కడ న్యూస్. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఇటీవల పాడైపోయిన గుడ్లు, నాసిరకమైనటువంటి సరుకులు సప్లై అవుతుంటే క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే లబ్ధిదారుల నుంచి అయితే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం ఒక మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఆహారం తయారీ ప్రాంతం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు చేరే వరకు పటిష్ట పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో పాటు పలువురు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆయిల్, పప్పులు, బాలామృతం, ఆహార పదార్థాల నాణ్యతపై రాజీ పడొద్దని ఆదేశించారు. తెలంగాణ ఫుడ్స్లో వినియోగిస్తున్న రా మెటీరియల్ ధరల సవరణ కోసం ఫైనాన్స్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ అధికారులతో 3 సభ్యుల కమిటీ వేసినట్టు మంత్రి అయితే ప్రకటించారు. సరే, ఏది ఏమైనా మొట్టమొదటిగా మరి కాంట్రాక్టర్లకు చెల్లించేటువంటి టెండర్లు కూడా పెంచాలి. ఎందుకంటే నాణ్యమైన సరుకులు సప్లై చేయాలంటే కొంచెం ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. మెను బిల్లు కూడా పెంచాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాలు కూడా పెంచాలి. మరి పర్యవేక్షణ బాగుండాలంటే సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఇప్పుడే తెలంగాణలో దాదాపు ప్రతి జిల్లాకు 10 ఖాళీలు ఉన్న కానీ 33 జిల్లాల్లో దాదాపు 350 దాకా సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పర్యవేక్షణ మంచిగా ఉండాలి. కాబట్టి వెంటనే అర్హత కలిగినటువంటి అంగన్వాడీ టీచర్లతో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. మరి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.